ఇర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధ్యాత్మిక పరుడు సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో వేద పండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి విశేష పూజలు నిర్వహించారు. అందరూ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళండమ్మా. ఉత్తర ద్వార ప్రవేశం ఎంతో ఉత్తమమైనటువంటి దర్శనము. మన జన్మ మానవ జన్మ సాధనం చేయడానికి ఈ ఉత్తర ద్వార ప్రవేశం ఎంతో ముఖ్యమైనది. ఉత్తర ద్వార ప్రవేశం చేసుకుని స్వామిని దర్శించుకొని ప్రతి ప్రసాదాలను భుజించి ఆయన ఆరోగ్యాన్ని ప్రార్థిస్తున్నాం. అదే శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి గుడిలో మహాపర్వదినమైన ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చుట్టుపక్కల ఊర్లన్నీ ఈ కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు వందలాదిగా తరలిచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా పవిత్రంగా వచ్చి స్వామివారికి నమస్కరించుకొని వాళ్ళు కోరిక తీర్చే మహాభగవాన్ కాబట్టి ఆయన నమస్కరించుకుని వెళ్ళడం చాలా శుభాభికందండి. ఈ జనాన్ని కోలాహలం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము కూడా వచ్చి దేవుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని వారు